Hello everyone, welcome to my channel. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ లో ఎక్సర్సైజ్ 1.4 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ని మనం సింప్లిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ వన్, దీంట్లో ఫస్ట్ వన్ మనకి ఏమన్నారంటే 5 + √7 * 2 + √5. మనకి ప్రీవియస్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, మీకు ఇంతకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఇది ఎలా ఉంది అంటే a + b * c + d లాగా ఉంది. దీన్ని అప్పుడు మనం ఎలా రాస్తాము అంటే a * c ac తర్వాత a * d + ad + b * c bc + b * d bd. ఓకే, లేదు మేము డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తామన్నా చేసేయండి, కానీ మనకి ముందు ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ a * c అంటే 5 × 2 = 5 × 2 నేను రాసాక కంప్లీట్ చేస్తాను. ఓకే, 5 × 2 = 10, తర్వాత 5 × √5 ప్లస్ √7 × 2 √7 × 2 ప్లస్ √7 × √5. ఇక్కడ మనకి 5 × 2 = 10 ప్లస్ 5 × √5 5√5 ప్లస్ 7 × 2 2√7 ప్లస్ √7 × √5. ఓకే, ఇప్పుడు చూడండి 10 ప్లస్ 5√5 ప్లస్ 2√7. ఇక్కడ దీనికి మళ్ళీ ఏ ఫార్ములా యూజ్ అవుతుందంటే √a × √b = √a × b. అప్పుడు √7 × √5 = √7 × 5. అప్పుడు ఏమవుతుంది 7 × 5 = 35. ఇది సొల్యూషన్. ఓకే, మీకు ఈ ఫార్ములాస్ గుర్తుంటేనే మంచిది మోస్ట్లీ. ఓకే, సెకండ్ వన్ 5 + √5 * 5 - √5 5 + √5 * 5 - √5. ఇది మనకి ఏ ఫార్ములా రూపంలో ఉంది, a + b * a - b. అప్పుడు మనకి ఇది ఏమని వస్తుంది, a² - b². ఇక్కడ a = 5, b = √5. a² అంటే 5² మైనస్ b² అంటే √5². రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్. 5² అంటే 25 - 5 = 20. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ √3 + √7² ఇది ఎలా ఉంది మనకి a + b² లాగా ఉంది. అప్పుడు a² + b² + 2ab ఫార్ములా. ఓకే, అప్పుడు √3² + √7² + 2 × √3 × √7. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్. 3 + 7 + 2 ఇక్కడ మనకి √a × √b = √ab కదా. అప్పుడు 3 7s = 21. ఓకే, 3 + 7 10 + 2 √21. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు, √11 - √7 * √11 + √7. ఓకే, మనకి ఇది a - b * a + b = a² - b². ఓకే, √11² - √7². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 11 - 7 = 4. ఓకే, నెక్స్ట్ క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అన్నారు. ఇక్కడ ఇచ్చినవి రేషనల్ నెంబర్సా ఇర్రేషనల్ నెంబర్సా చెప్పమన్నారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి 5 - √3. మనకి రూట్స్లో ఉంటే మోస్ట్ ఇది √3 ఏంటిది, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రూట్లో ఉంది. సో ఇదేంటి ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ √3 + √2 కూడా అంతే ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేద్దాము. థర్డ్ వన్
థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, √2 - 2 హోల్ స్క్వేర్ అన్నారు. దీన్ని ఒకసారి సింప్లిఫై చేసి చూద్దాం. ఎందుకంటే a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కదా. ఓకే, ఇప్పుడు √2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 2 ఇంటూ √2 ఇంటూ 2, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్, 2 + 4 - 2 2s are 4 √2, 6 - 4 √2. ఇది కూడా ఇర్రేషనల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ √7 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2/7, 2/7 అంటే ఏంటి, మనకి రేషనల్ నెంబర్. ఓకే, ఇక్కడ 2 × 22/7, ఇక్కడ పై అనేది ఇర్రేషనల్ నెంబర్. సో మనం దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అని రాయొచ్చు. ఓకే, 1/√3 ఇది కూడా ఇర్రేషనల్. ఓకే, ఇదేమో 2 + √2 × 2 - √2. అప్పుడు దీన్ని ఏమని రాస్తాం, 2 + √2 × 2 - √2, a + b × a - b ఈక్వల్స్ టు a² - b², 2² - √2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, 4 - 2 ఈక్వల్స్ టు 2, 2² అంటే 4 - 2 ఈక్వల్స్ టు 2. సో 2 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో మనకి ఇది ఏమవుతుంది, రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఫైండ్ వెదర్ వేరియబుల్స్ x, y, z ఎక్సెట్రా రీప్రజెంట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నారు. ఇక్కడ ఇచ్చినవి రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, x² = 2, x² = 7 అంటే మనం దీన్ని x √7 అని రాస్తాము. x, y, z ఏదంటే అది వాటిని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ అవి రేషనలా ఇర్రేషనలా ఫైండ్ అవుట్ చేయమన్నారు. √7 అనేది ఇర్రేషనల్ నెంబర్. √7 అనేది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ y² = 16 అంటే y = √16. 16ని మనం ఏమని రాస్తాం, 4² అని రాస్తాం, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. అప్పుడు y = 4. 4 అనేది రేషనల్ నెంబర్. ఓకే, y వాల్యూ 4 అండ్ దిస్ ఈజ్ రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ z² = 0.02. z is equals to √0.02. 0.02కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, u² = 17/4. ఓకే, u² = 17/4 అంటే u = √17/4. మనకి అప్పుడు ఏమవుతుంది, u = √17/4ని మనం 2² అని రాయొచ్చు కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఇక్కడ 2 వస్తుంది. u = 17/√17/2. దిస్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, w² = 27. w² = 27. w √27. మనకి ఇది ఏమవుతుంది, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. దీన్ని ఏమని రాయొచ్చు, 9 3s are 27. అప్పుడు √9 × √3, √3 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, 3√3 అని రాయొచ్చు. అప్పుడు w = 3√3. ఇది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, t⁴ = 256. t⁴ = 256. ఫస్ట్ మనం t² తీసుకుందాము అండ్ √256. 256కి పర్ఫెక్ట్ స్క్వేర్ మీకు తెలియకపోతే ఒకసారి ఎల్సిఎంలా ఇలా చేసేసుకోండి. ఓకేనా, 2 1s are 2, 2 2s are 4, 2 8s are 16, 2 6s are 2 4s are 2 3s are 2 2s are 2 2s are 2 1s are తర్వాత 2 6s are 2 1s are 2 3s are 2 1s are 2, 2 6s are 12,
2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 1 2 3 4 5 6 7 8. మనం 8లో నుంచి ఈచ్ పేర్ల నుండి ఒకటి తీసుకుంటాం కాబట్టి 2 × 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. అంటే t square is equals to 16. t is equals to under root of 16. Again t is equals to under root of 4 square. Square की root की cancel. t is equals to 4. 4 is a rational number. Okay, next. ఇక్కడ fourth one ఇచ్చారు చూడండి. Every third is an irrational, but every irrational need not to be a third. Justify your answer అన్నారు. Every third is a rational అంటే ఫర్ ఎగ్జాంపుల్ √2. దీన్ని మనం థర్డ్ అంటే ఎలా రాస్తాం? 2 to the power of 1/2. ఇది ఇర్రేషనల్ నెంబర్, బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నీడ్ నాట్ టు బి థర్డ్ అని అన్నారు. అంటే ఇక్కడ మనకి జస్టిఫై యువర్ ఆన్సర్, దీన్ని మనం ఇలా రాయొచ్చు, కానీ పై వాల్యూ ఏంటి? 22/7. పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. పై వాల్యూ అనేది ఇర్రేషనల్ నెంబర్, కానీ దీనికి మనం థర్డ్ రాయలేము కదా. సో పై వాల్యూ అనేది థర్డ్ కాదు. సో పై ఈజ్ an irrational number, but not a third. Okay, next fifth one చూడండి. Rationalize the denominators of the following అన్నారు. Rationalize the denominators of the following. మనం డినామినేటర్స్ని రేషనలైజ్ చేయమని అన్నారు, మెన్షన్ చేశారు డినామినేటర్స్ని చేయమని. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్గా చేసేస్తున్నాను చూడండి. డినామినేటర్ 3 + √2 ఉంది. దీన్ని మనం 3 - √2/3 - √2. ఓకే, మనకి ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. దీన్ని రేషనలైజేషన్ అంటారు. ఓకే, రేషనలైజ్ చేస్తున్నాము. 3 - √2/3 + √2 × 3 - √2. ఓకే, ఇది ఏంటి? a + b × a - b. 3 - √2/a + b × a - b అంటే ఈజ్ ఈక్వల్స్ టు a² - b². 3² -√2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడ 3 - √2/3² అంటే 9/2 ఈక్వల్స్ టు 3 - √2/9 - 2 7. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? 1/√7 - √6. 1/√7 - √6 ఇంటూ √7 + √6. రేషనలైజేషన్ అంటే ఆపోజిట్ సైడ్, ప్లస్కి మైనస్ కదా, మైనస్కి ప్లస్ తీసుకోవాలి. √7 + √6 ఈక్వల్స్ టు √7 + √6/√7 హోల్ స్క్వేర్ మైనస్ √6 హోల్ స్క్వేర్. సేమ్ a + b × a - b ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఓకే, √7 + √6/7 - 6 ఏమవుతుంది? 7 - 6 అనేది 1 అవుతుంది. అప్పుడు ఆన్సర్ √7 + √6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 1/√7 అన్నారు. 1/√7 1/√7 ఇంటూ మనకి √7 × √7 చేసేస్తే చాలు. ఓకే, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 1 × √7 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. అప్పుడు √7/7 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, √6/√3 - √2. √6/√3 - √2. ఇక్కడ రేషనలైజ్ చేస్తే √3 + √2/√3 + √2. ఓకే, √6 ఇంటూ √3 + √2 √3 హోల్ స్క్వేర్ + √2 హోల్ స్క్వేర్. సారీ, మైనస్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు? స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడ √6 × √3 + √6 × √2/3 - 2 అంటే 1 వస్తుంది ఇక్కడ. ఓకే, √6 × √3 అండ్ √a × √b ఈజ్ ఈక్వల్స్ టు √a × b. √ab అవుతుంది.
3 6 are 18 plus 6 2s are 12 by 1. మనం దీన్ని ఏమని రాయొచ్చు, రూట్ 18ని 9 2s are 18 ప్లస్ 4 3s are 12. 9కి పర్ఫెక్ట్ స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ రూట్ 3. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 3 బయటకు వచ్చేసి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.